ఓటు హక్కు స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజు నుండి భారతదేశం ప్రతి వయోజనుడికి ఓటు హక్కునిచ్చింది. రైల్వే నెట్వర్క్ జాతీయకరణ. రైల్వే నెట్వర్క్ 1951లో జాతీయం చేయబడింది మరియు ప్రారంభంలో 3 జోన్లుగా విభజించబడింది. భారతీయ రైల్వేలు ఇప్పుడు 1,19,630 కిలోమీటర్ల ట్రాక్లు మరియు 7,216 స్టేషన్లతో కూడిన ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. మొదటి ఆసియా క్రీడలు. భారతదేశం 1951 సంవత్సరంలో న్యూఢిల్లీలో మొట్టమొదటి ఆసియా క్రీడలను నిర్వహించింది. ఆస్కార్లకు నామినేట్ చేయబడిన మొదటి చిత్రం మదర్ ఇండియా. మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించారు. 1958లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం ఆస్కార్కు నామినేట్ చేయబడిన మొదటి భారతీయ చిత్రం. సిమ్లా ఒప్పందం. భారతదేశం మరియు పాకిస్తాన్ 1972లో ద్వైపాక్షిక చర్చల ద్వారా, శాంతియుత మార్గాల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకోవడానికి ఒప్పందంపై సంతకం చేశాయి. చిప్కో ఉద్యమం. చిప్కో ఆందోళన భారతదేశంలో అటవీ సంరక్షణ ఉద్యమం. ఇది 1973లో ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని రేణి గ్రామంలో ప్రారంభమైంది. 1974 జేపీ ఉద్యమం. ఇది బీహార్లో దుష్పరిపాలన మరియు అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం. దీనికి సోషలిస్ట్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వం వహించారు. 1976 సామూహిక స్టెరిలైజేషన్. ఈ సమాచారాన్ని సంజయ్ గాంధీ ప్రారంభించారు మరియు ఒక సంవత్సరం 6.2 మిలియన్ల మంది పురుషులు స్టెరిలైజ్ చేయబడ్డారు. దాదాపు 2,000 మంది చనిపోయారు. మొరార్జీ దేశాయ్ మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన పార్టీల సమూహమైన జనతా పార్టీ 1977 ఎన్నికలలో కాంగ్రెస్ను ఓడించింది మరియు మొరార్జీ దేశాయ్ స్వతంత్ర భారతదేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలోని సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడానికి బీపీ మండల్ కింద 1979లో మండల్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ నుండి తీవ్రవాద నాయకుడు జర్నల్ సింగ్ భింద్రావాలే మరియు అతని అనుచరులను తొలగించే సైనిక చర్యకు ఇది కోడ్ నేమ్. సిక్కు వ్యతిరేక అల్లర్లు. 1984 సిక్ వ్యతిరేక ఊచకోత అనేది ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేసిన తరువాత సిక్కులపై జరిగిన దాడుల శ్రేణి. ఈ మారణ హోమంలో దాదాపు 3,000 మంది మరణించారు. భోపాల్ గ్యాస్ విషాదం. భోపాల్ విపత్తు అనేది మధ్యప్రదేశ్లోని భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుల మందు ప్లాంట్లో డిసెంబర్ 3, 1984 రాత్రి జరిగిన గ్యాస్ లీక్ సంఘటన. దీనివలన 3,000 మందికి పైగా మరణించారు మరియు వేలాది మంది వైకల్యంతో ఉన్నారు. 1984లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల సమయంలో నవంబర్ 2న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన సిక్కులు రాజధాని ఎక్స్ప్రెస్ నుండి పారిపోయారు. 1985లో షాబానో కేస్. ఈ కేసు సుప్రీంకోర్టులో భరణం హక్కును సమర్థించింది. అయితే ఎస్సీ తీర్పును తోసిపుచ్చుతూ కాంగ్రెస్ ముస్లిం మహిళల విడాకుల రక్షణ చట్టం 1986ని ఆమోదించింది. 1986 బోఫోర్స్ కుంభకోణం. బోఫోర్స్ కుంభకోణం అనేది భారతదేశం మరియు స్వీడన్ మధ్య హోవిట్జర్ గన్ల కొనుగోలుకు సంబంధించిన ప్రధాన అవినీతి కేసు మరియు 1989 ఎన్నికలలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ పతనానికి ఒక కారణమని నమ్ముతారు. భారతదేశం ప్రపంచ కప్పుకు ఆధిపత్యం ఇస్తుంది. 1987 క్రికెట్ ప్రపంచ కప్పు భారతదేశం మరియు పాకిస్తాన్లలో జరిగింది. ఇది ఇంగ్లాండ్ వెలుపల జరిగిన మొదటి టోర్నమెంట్. ఆస్ట్రేలియా తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. భాగల్పూర్ అల్లర్లు 1989 ఆ సమయంలో స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన హిందూ ముస్లిం హింసలో ఒకటి మరియు హింసాత్మక ఘటన 2 నెలల పాటు కొనసాగింది. 1000 మంది మరణించారు మరియు 50,000 మంది నిరాశ్రయులయ్యారు. 1990 మండల్ ఆందోళన. పుట్టుక ఆధారంగా కొన్ని కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశం మొత్తం నిరసనల పట్టులో ఉంది. 1990 కువైట్ ఎయిర్లిఫ్ట్. 1990 ఆగస్టు 13 నుండి 1990 అక్టోబర్ 20 వరకు కువైట్లో దాడి జరిగింది. ఈ దాడి తరువాత దాదాపు 1,75,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎయిర్ ఇండియా సహాయం చేసింది. దాన్నే కువైట్ ఎయిర్లిఫ్ట్గా పరిగణిస్తారు. రాజీవ్ గాంధీ హత్య. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న శ్రీ పెరంబదూర్లో ప్రచారంలో ఉండగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ హత్య చేశారు. బాబ్రీ మసీద్ కూల్చివేత.
డిసెంబర్ 6, 1992న అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీద్ హిందూ జాతీయవాద గ్రూపులు కూల్చివేయడంతో భారతదేశం అంతటా అల్లర్లు జరిగాయి. అల్లర్లలో 2,000 మందికి పైగా మరణించారు. 1992 సెక్యూరిటీ స్కామ్. 1992 సెక్యూరిటీ స్కామ్ భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద స్కామ్లలో ఒకటి మరియు ఈ స్కామ్ హర్షద్ మెహతా అనే స్టాక్ బ్రోకర్ ద్వారా జరిగింది. 1993 బాంబే పేలుళ్లు గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో జరిగాయి. ఇది 250 మందికి పైగా మరణాలకు దారితీసింది. మొదటి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 1998లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో బీజేపీ తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అది కేవలం 1 సంవత్సరం మాత్రమే కొనసాగింది. తాజా ఎన్నికల తరువాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అలా చేసిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంగా అవతరించింది. ఢిల్లీ లాహోర్ బస్ సర్వీస్. ఫిబ్రవరి 19, 1999న ప్రారంభంలో లాహోర్లో ఒక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బస్ ఎక్కారు. అప్పటి నుంచి నడుస్తున్న ఆ బస్సు సర్వీస్నే ఢిల్లీ టు లాహోర్ బస్ సర్వీస్ అంటారు. ఐసీ 814 హైజాక్. ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్ ఐసీ 1814 డిసెంబర్ 24, 1999న కాఠ్మండు నుండి ఢిల్లీకి తిరిగి వస్తుండగా 180 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో 5 పాకిస్తానీ హైజాకర్లు స్వాధీనం చేసుకున్నారు. భారత్ ఆధీనంలో ఉన్న 3 ఉగ్రవాదులను మార్చుకుని వారిని విడుదల చేశారు. లాహోర్ ప్రకటన. ఉద్రిక్తలను అణిచివేసేందుకు అణ్వాయుధాల అనధికారిక కార్యాచరణ వినియోగాన్ని నివారించడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ ఫిబ్రవరి 1999లో లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశాయి. కొత్త రాష్ట్రాలు సృష్టించబడ్డాయి. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ కొత్త రాష్ట్రాలు వరుసగా నవంబర్ 1, 9, 15 తేదీల్లో 2000వ సంవత్సరంలో ఏర్పడ్డాయి. ఇది భారతీయ రాష్ట్రాల గణనను 25 నుండి 28కి మార్చింది. స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్ట్. 2001లో వాజ్పేయి ప్రభుత్వం స్వర్ణ చతుర్భుజ్ని ప్రారంభించింది. ఇది 4 ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతాను కలుపుతూ భారతదేశంలో అతిపెద్ద రహదారి ప్రాజెక్ట్. 2002 గుజరాత్ అల్లర్లు. ఫిబ్రవరి 27, 2002న గోధ్రాలో రైలు దహనం భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన మతపరమైన అల్లర్లలో ఒకటిగా మారింది. 1044 మంది మరణించారు, 223 మంది తప్పిపోయారు మరియు 2500 మంది గాయపడ్డారు. సమాచార హక్కు చట్టం. 2005లో ఆర్టీఐ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ప్రభుత్వ శాఖల నుండి, ప్రభుత్వ అధికారుల నుండి ప్రజలు తమకు కావలసిన సమాచారాన్ని పొందేందుకు సహాయం చేస్తుంది. ఎంజీఎన్ రేగా చట్టం. ప్రపంచంలోనే అతిపెద్ద పని హామీ కార్యక్రమం అయిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల వేతన ఉపాధి హామీని అందించే ప్రాథమిక లక్ష్యంతో 2005లో రూపొందించబడింది. నాథులాను మళ్లీ తెరవడం. సిక్కిం మరియు టిబెట్లను కలిపే హిమాలయాలలో పర్వత మార్గం చైనా మరియు భారతదేశం మధ్య ఉన్న 3 బహిరంగ వాణిజ్య సరిహద్దు పోస్టులలో ఒకటి. 1962 చైనా భారత యుద్ధం తర్వాత భారతదేశం దీనిని సీల్ చేసింది. ఈ దారి 2006లో తిరిగి తెరవబడింది. 2004 సునామీ. హిందూ మహాసముద్రంలో సముద్ర గర్భంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా భారతదేశంలో సుమారు 10,000 మంది మరణించారు. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు అండమాన్ రాష్ట్రాలను ప్రభావితం చేసింది. 2008 ముంబై దాడులు. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నవంబర్ 2008లో ముంబైలో వరుస ఉగ్రవాద దాడులను నిర్వహించి 166 మందిని మరణించేలా చేసింది. ప్రారంభించబడిన మొదటి స్వదేశీ అణు జలాంతర్గామి. జూలై 26, 2009న భారతదేశం ఐఎన్ఎస్ అరిహంత్ను ప్రారంభించింది. 3500 కిలోమీటర్ పరిధిలో బ్యాలిస్టిక్ క్షిపణులతో ఆయుధాలను కలిగి ఉన్న దేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ అణు జలాంతర్గామి. కామన్వెల్త్ గేమ్స్ 2010. భారతదేశంలో ఢిల్లీలో 2010 కామన్వెల్త్ గేమ్లకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన అవినీతి కేసులకు అది సంచలనం సృష్టించింది. క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ 100 పతకాలు సాధించి ఆస్ట్రేలియా తర్వాత 2వ స్థానంలో నిలిచింది. భారతదేశం 2వ క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఏప్రిల్ 2, 2011న భారతదేశం 2వ క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఫైనల్స్ లో శ్రీలంకను ఓడించడం ద్వారా మహేందర్ సింగ్ ధోని సారథ్యంలో భారతదేశం 2వసారి క్రికెట్ ప్రపంచ కప్పు గెలుచుకుంది. లోక్పాల్ ఆందోళన. 2011లో ప్రారంభమైన కార్యకర్త
అన్నా హజారే నేతృత్వంలోని ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఉద్యమం, రాజకీయాల్లో అంటువ్యాధులను చెక్ చేయడానికి జన్ లోక్పాల్ బిల్లు కోసం భారతదేశం అంతటా జరిగిన నిరసనల పరంపర ఎట్టకేలకు 2013లో బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం భారతదేశంలోని 1.2 బిలియన్ల జనాభాలో దాదాపు 3/2 మందికి సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించాలనే లక్ష్యంతో జాతీయ ఆహార భద్రతా చట్టం సెప్టెంబర్ 12, 2013లో చట్టబద్ధీకరణ చేసి దానిపై సంతకం చేశారు. తెలుగు రాష్ట్ర హోదా జూన్ 2, 2014న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వాయువ్య భాగం నుండి విడిపోయి కొత్తగా ఏర్పడి 29వ రాష్ట్రంగా హైదరాబాద్కు శాశ్వత రాజధానిగా ఏర్పడింది. భారతదేశం సొంత జీపీఎస్ సిస్టమ్ను ప్రారంభించింది. భారతదేశం యుఎస్ ఆధారిత జీపీఎస్తో సమానంగా స్వతంత్ర భారతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అయిన NAVIC నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ను విజయవంతంగా ప్రారంభించింది. ట్రిపుల్ తలాక్ ముస్లిం పురుషులు 3 సార్లు తలాక్ చెప్పడం ద్వారా వారి భార్యలకు విడాకులిచ్చే తక్షణ ట్రిపుల్ తలాక్ లేదా తలాకే ఇబద్దత్ పద్ధతిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 2019లో IAFలో చేర్చడానికి తేజస్ ఆమోదం క్లియరెన్స్ పొందింది. భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ IAFలోకి ప్రవేశించడానికి తుది కార్యాచరణ అనుమతిని పొందింది. మిషన్ శక్తి మార్చ్ 27, 2019న భారతదేశం మిషన్ శక్తిని విజయవంతంగా నిర్వహించింది. ఇది భూమిపై క్షిపణుల ద్వారా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను శాసనం చేయగల యాంటీ శాటిలైట్ క్షిపణి పరీక్ష. చంద్రయాన్ 2 భారతదేశం తన మొదటి అంతరిక్ష నౌకను చంద్రునిపై ల్యాండ్ చేయాలనే తపనతో శక్తివంతమైన GSLV MK3 రాకెట్ను నడుపుతున్న చంద్రయాన్ 2 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జూలై 22 మధ్యాహ్నం 2:43 విజయవంతంగా ప్రయోగించబడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ విభజన మరియు ప్రత్యేక హోదా ముగింపు ఆగస్టు 6, 2019న జమ్మూ మరియు కాశ్మీర్ను లడఖ్ 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించే బిల్లును పార్లమెంట్ ఆమోదించి మరియు ఆర్టికల్ 370 ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. 2019 అయోధ్య తీర్పు దశాబ్దాల వివాదానికి నేడు తెరపడింది. దేశ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు కారణమైన జటిల సమస్యకు 2019వ సంవత్సరంలో శుభం కార్డు పడింది. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంపై యాజమాన్య హక్కులు ఎవరికి లభిస్తాయో అనేది తేలింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీద్ భూ యాజమాన్య వివాదంపై 2019లో తీర్పు వెలువడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో 5 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మశాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువడించింది. దీనికి సంబంధించిన నోటీసులను సుప్రీంకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు 40 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కేసు విచారణ సాగింది. అక్టోబర్ 16న వాదనలు వినడం ముగించిన జస్టిస్ SA బాబ్డే, జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ SA నసీర్ కూడా సభ్యులుగా ఉన్న ఈ ధర్మశాసన తీర్పును వెల్లడించారు. ఎట్టకేలకు అయోధ్యలో ఆ స్థలంలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ మందిరం కట్టాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.